తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి, మీకు నీళ్ళు వస్తాయని మేము అనుకున్నాం. పాపం ఒక పెద్దాయన రూపంలో మీకు దయ్యమై పట్టిండు, మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు. ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు. పేరు మార్చిండు, ఊరు మార్చిండు, అంచనాలు మార్చిండు. పేరు కాళేశ్వరమైంది, ఊరు ఇంకెక్కడికో పోయింది. అంచనాలు 1,50,000 కోట్లయినాయి. 10 ఏళ్ళు తిరిగే లోపల 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కాళేశ్వరం కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది. ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే. ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికీ మాట ఇవ్వదలుచుకున్న మిత్రులు నగేష్ గారికి, శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 148 మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు. కానీ ఆనాటి ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు అనుమతిస్తే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగునీరు అందించవచ్చని ప్రణాళికలు ఉన్నాయి. దానికి కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. ఆ తర్వాతి కాలంలో 150 మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రప్రాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వమే ఆనాడు పెడచెవిన పెట్టింది. తుమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్న కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది. కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది. అదైనా మంచిగా జరిగిందా అంటే 1,00,000 కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి, గోదావరిలో కొట్టుకపోయినాయి. పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతుర్రో సూరు. సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పొడుచుకుంటారు. ఎప్పుడైనా అక్రమ సంపాదన, అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు. ఇవాళ కండ్లతో చూస్తున్నాం. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు.